సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా కలియుగ వెంకటేశ్వరుని శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వారు సరైన ప్లాన్ చేసుకుంటే ఒక్క రోజులో దర్శనం చేసుకొని మరలా మీ విధుల్లో పాల్గొనవచ్చు. అది ఏ విధంగా అనేది ఒకసారి మనం అందరం చూద్దాము. ముందుగా మీరు 2 నెలల ముందుగా ₹300 దర్శనం టోకెన్లు రిలీజ్ చేస్తారు. ఈ దర్శన టోకెన్లు రిలీజ్ చేసిన వెంటనే మనం ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటే ప్లే స్టోర్లో టీటీడీ యాప్ ఉంటుంది. ఈ టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ₹300 టికెట్లు 2 నెలల ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా మీరు ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ని ₹300 టికెట్ నమోదు చేసుకోవాలి. రిజిస్టర్ అయిన వెంటనే అదే రోజుని మీరు ఆన్లైన్లోనే ఐఆర్టీసీ ద్వారా రిజర్వేషన్ కూడా 2 నెలల ముందుగానే రిజర్వేషన్ చేయించేసుకుంటే మీరు చాలా ప్లాన్డ్గా వెళ్ళి రావచ్చు. ముందుగా మీరు బయలుదేరేటప్పుడు మీ గ్రామ దేవతకి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మీ గ్రామ దేవత ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆ రోజు బయలుదేరి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా శ్రీవారి పాదాల ద్వారా వెళ్ళొచ్చు. శ్రీవారి పాదాల ద్వారా వెళ్తే సుమారు 3200 మెట్లు ఉంటాయి. ఈ 3200 మెట్లు కూడా ఆ స్వామి దయ వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కడం జరుగుతుంది. 1 గంటలో ఎక్కేయచ్చు. ఎక్కిన తర్వాత మీ లగేజ్ కింద నుంచి మీదకు వచ్చేస్తుంది. ఆ లగేజ్ తీసుకోవడానికి ముందుగానే మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన టోకెన్ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు ద్వారా రూమ్కి అలాట్మెంట్ చేసుకోవచ్చు. రూమ్ సిఆర్ఓ ఆఫీస్లో ₹50 తీసుకొని ₹500 డిపాజిట్ కట్టించుకుంటారు. ఆ విధంగా మీకు రూమ్ అలాట్మెంట్ అయిపోతుంది. 1 గంటలో రూమ్ అలాట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఏదైతే కింద నుంచి వచ్చిన లగేజ్ ఉందో లగేజ్ దగ్గరికి వెళ్ళి ఆ టోకెన్ ఇచ్చి లగేజ్ తీసుకుంటాము. లగేజ్ తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మీ దర్శనానికి టైం ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో 6 గంటలకి 5 గంటలకి బుక్ చేసుకున్నారో ఆ టైంకి 2 గంటల ముందుగానే మీరు దర్శనం లైన్లోకి వెళ్ళిపోతే మీకు సుమారు 4 గంటల్లో మీకు దర్శనం పూర్తయిపోద్ది. దర్శనం పూర్తయిపోయిన వెంటనే మీరు వచ్చి అక్కడ నేను స్క్రీన్లో చూపించిన విధంగా ఆరతి వెలిగించుకొని కొబ్బరికాయ తీసుకొని అక్కడే కొబ్బరికాయ కొనుక్కొని కొబ్బరికాయ కొట్టేసుకొని మనం అదే రోజు సాయంత్రం బయలుదేరి మీరు రిజర్వేషన్ ఏదైతే చేసుకున్నారో రిజర్వేషన్ ప్రకారంగా మరలా వచ్చి మీ గ్రామంలో మీ విధుల్లో పాల్గొనవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలో మనం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో మన దర్శన భాగ్యం పొంది మీ యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం.